రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలో. అదేవిధంగా మనకి ఎలక్షన్ ముందు ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు ఉంటారనే మాట ఇచ్చిన ప్రకారంగా ఆ ఇంట్లో ప్రతి కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నేను ముందుండి ఆ ఆర్థిక సాయం కానీ ఏదైనా చేసే ముందు మనం గౌరవ ముఖ్యమంత్రి ముందుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇదే విధంగా ఎల్లప్పుడూ మనకి సీఎంఆర్ఎఫ్ కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసుకొని పోతున్నాము కుటుంబ మండలంలోని. అదేవిధంగా అందరూ మనం ముందు తీసుకొని పోవాలని కోరుకుంటూ జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ సీఎం సార్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వచ్చిండే పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ నారా గౌరవనీయుడు సీఎం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రజల్లో కూడా చాలా వరకు చైతన్యం రావాల. ఎందుకంటే ఇప్పుడు 5 చెట్లు ఇచ్చినాము, ఇంతకు ముందు కూడా ఇచ్చినాము. ఇంతకు ముందు ఇచ్చింది అక్కడ తెలుగుదేశం కార్యాలయంలో ఇచ్చినాము కాబట్టి చాలామందికి తెలియదు. కాబట్టి ఇప్పుడు విలేజ్లోనే వచ్చి ఇస్తూ ఉన్నాము. ప్రజలు కూడా బాగా చైతన్యం రావాలనేది నాకు ఉద్దేశం. ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో కూడా చూసినారు మీరు, ఎంతోమంది ఆరోగ్య సమస్య ఉంటే ఏమి కానీ జరగలేదు. ఈసారి మన ముఖ్యమంత్రి గారు వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు మారి చూసుకుంటూ ఉంటారు మన ముఖ్యమంత్రి వర్గులు. అది ప్రజల్లో చైతన్యం రావాలి. అదేవిధంగా పింఛన్ అయితే ఏమి 3,000ని 4,000 చేసినారు, 3,000ని 6,000 చేసినారు. 3,000 కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకొక పక్క డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మనం తెచ్చే వరకు కూడా ఈ కుప్పం నియోజకవర్గంలో ఎవరు కానీ మరికూడదు. ఆయనకి దైవం లాంటి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. మన గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సుతో మనం వేపూరు మిట్టపల్లి పంచాయతీ వేపూరు గ్రామంలో దాదాపు 4 మందికి సీఎంఆర్ వాళ్ళకు ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల వాళ్ళకి ఆయన ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆయన ఖర్చులకు నిమిత్తముగా మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకి వాళ్ళకి అందరికీ మంజూరు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మనం ఎప్పుడు రుణపడి ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా 2 నిమిషాలు మీ అభిప్రాయం చెప్పాలి. ఏమంటే నాకు ఆరోగ్యం బాగలేదు, అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఏదో కొంచెం డబ్బులు ఇచ్చిన్నారు. నమస్కారము. నమస్కారము. నాకు పాము కాటు వల్ల ఆరోగ్యం బాగలేకుండా నాకు నాయకులు సపోర్ట్ చేసి మన నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడి మనకేదో ఆయన సహాయం అందుకున్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారాలు. నేను వేపూరు గ్రామంలో నివసిస్తున్నాను. నా పేరు ఎం మురుగేశ్వర్. నాకు పొలం దగ్గర ఫార్మర్ చేస్తూ ఉన్నాను. పాము కాటుతో చికిత్సకు కృష్ణగిరి హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆర్థిక సహాయం చేసినందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరూ కూడా నమస్కారాలు తెలుసుకుంటూ నమస్కారాలు. ఈరోజు వేపూరు మిట్టపల్లి పంచాయతీ నందు సీఎంఆర్ఎఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈ పంచాయతీ నందు 5 మందికి ఈరోజు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. మనం ఆరోగ్యం బాగలేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పంచాయతీపై ఇంటింటికి ఇవ్వమని చెప్పిండారు. కాబట్టి అందరూ కూడా ఇంటిపై ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ చెక్కులు ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. అందరూ కూడా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్ అని అందరూ ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఈరోజు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సీఎం సార్. ఓం నమో వెంకటేశాయ. కుప్పం నియోజకవర్గంలో మన దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజలు ఓట్లు వేశారని ఒక విశ్వాసంతో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అనే విషయం ఆయన ప్రతి ఒక్కసారి చెప్తున్నారు. ఈరోజు మన ఏపూరు మిట్టపల్లి గ్రామం నందు సుమారు పాము కాటుకి 2 మంది, ఇంకొక ఆమె ఆరోగ్యం బాగలేకుండా ఉంటే ఈ కుప్పం మండలానికి మాత్రం ఈ నెల 30 లక్షల రూపాయలు, అంటే ప్రతిసారి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి చంద్రబాబు నాయుడు ఎవరెవరికి ఆరోగ్యం బాగాలేదు సొంత ఇంటి మనిషి మాత్రం చూసుకుంటూ ప్రతి ఒక్కసారి ఎవరికి ఆరోగ్యం బాగలేకపోతే కూడా ఎంత డబ్బు ఖర్చైనా నాకు ఓట్లు వేసిన వ్యక్తులు బాగుండాలా, వాళ్ళ కుటుంబం బాగుండాలా, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన చేతనంత సాయం చేస్తున్నారు. కాబట్టి ఆయన కుప్పం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సీఎం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి
ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పుడు కానీ అనారోగ్యం వచ్చినప్పుడు కానీ ఆదుకోవాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఎంతోమంది పేద ప్రజలకందరూ కూడా ఆర్థిక సాయం చేస్తూ ఎంతోమందికి ఈరోజు అండగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ మా ముఖ్య నాయకులందరూ కూడా వచ్చేసారు. మండలకు సంబంధించిన వాళ్ళ నాయకులందరూ కూడా ఈరోజు బాధితుల ఇంటికే వెళ్ళి ఆయన తరఫున అందించమని చెప్పి సార్ చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క రైతుకు కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఈ సహాయం అందించడం జరుగుతుంది. ఇంత ముఖ్యంగా మన అందరి కోసం ఇంతగా ఆలోచించి మనకి ఇన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి